మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఏం చేస్తూ ఉంటారు నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఓ. నేను 2014లో అదే లిఖిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాను. అక్క కూతురే మేడం. వివాహం ఓకే. చేసుకున్నాను. అప్పటికి ఆ అమ్మాయి డైట్ చదువుతుంది మీరు సెకండ్ ఇయర్. ఎంతమంది అండి? మేము ముగ్గురు అన్నదమ్ములు మేడం. ముగ్గురం టీచర్లే. ఓకే. పెళ్లి ఎప్పుడండి? పెళ్లి ఎప్పుడు సార్? 2014 సార్. అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ టీచర్స్. అందరూ టీచర్ సార్. మా బ్రదర్స్ అందరూ. అక్క ఎలా మరి? నేను అక్క పెద్ద అందరికంటే అందరికన్నా పెద్ద. అందరికన్నా ఒక పెద్ద. అక్కేనా? ఒక అక్క. సో 2014లో పెళ్లి అయింది అవును ఆ అమ్మాయితో, అవును మీ సొంత మరదలు. అవును సార్. సొంత ఉమ్. మరదలు. ఎందుకు మీ ఇంట్లోనే పెరిగిన మరదలతో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అది- మేనకోడల మరదలు కాదు. అది విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకే ఫ్యామిలీకి కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉన్నాము. అంటే అక్కని ఊర్లోనే ఇచ్చాము. ఆ. అంటే మా బావ గారు మాకు హెల్ప్ చేశారు. మేము చదువుకునేటప్పుడు మాకు పొలాలు అంటే కష్టపడి వచ్చాము మేడం. మేము ఓకే. చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాసే. ఉమ్, ఉమ్. ఆ కృతజ్ఞతతో చేసుకోవాలి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అనుకోవడంలో. అలా మనం ఇప్పుడు ఎంత జాబ్ వయసు వచ్చి తేడా ఉంటది మీకు మాకు అమ్మాయికి? 8 ఇయర్స్ మేడం అమ్మాయికి నాకు. మీ బావగారు ఏం చేస్తారు? మా బావ గారు అంత వ్యవసాయం మేడం. టైలర్ ప్లస్ వ్యవసాయం. అప్పటికి మీరు టీచర్ అయిపోయారు, ఆవిడ డైట్ ప్రిపేర్ అవుతుంది. అవును నేను టీచర్ సార్. నా అప్పటికే మ్యారేజ్ teacher అప్పుడు టీచర్. ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. పెళ్ళప్పుడు మీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? యాక్చువల్గా అయితే 28, ఆ అమ్మాయికి 28, 19 ఆ ఉంటుంది. అమ్మాయికి 19 ఉంటుంది. 20. అంటే 8 to 9 ఇయర్స్ దగ్గరలో ఉంటుంది. అప్పటి నుంచి నేనే చదివించుకొని కోచింగ్ పంపించి అవనగడ్డికి ఆ అమ్మాయికి జాబ్ వచ్చేటట్టు చేసి జాబ్ కూడా 2016 డిఎస్సి అమ్మాయి కూడా జాబ్ వచ్చింది. జాబ్ టీచర్. వచ్చింది. టీచరే మేడం. గవర్నమెంట్ టీచర్. మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కి వచ్చింది అమ్మాయికి? 2 ఇయర్స్ తర్వాత వచ్చింది జాబ్. 16 లో వచ్చింది జాబ్. 16 లో జూన్ లో జాయిన్ అయింది. వచ్చింది. మేము వచ్చి దగ్గర పనిచేస్తున్నాను. ఆ అమ్మాయి దగ్గర పనిచేస్తున్నాను. అక్కడ సపరేట్ ఉండేది ఆవిడ ఇంకా? సపరేట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు డైట్ లో చదువుకున్న వాళ్ళు ఉంటే సరే కొత్త కదా ప్లేస్ అనేసి సరే ఉంటాను వెళ్తానంటే ఉండిచ్చాను. ఒక 4 ఇయర్స్ అంటే పిల్లలు 4 ఇయర్స్ దాకా పుట్టలే మేడం. గ్యాప్ ఉన్నింది కొంచెం. పిల్లలు అలాగే. పుట్టలేదు. సరే మళ్ళీ చూపించుకున్నాం. ఆ అమ్మాయి నేనే హాస్పిటల్ తీసుకెళ్ళడం చూపించడం అన్ని నేనే తీసుకున్నాం. ఆడ రూమ్ లో ఉంటా ఉన్నది వస్తా పోతా ఉన్నారు మేడం. మళ్ళీ హాస్పిటల్ చూపిస్తే 19 లో బాబు పుట్టాడు మేడం. చెకప్ చేసుకున్నాము. ఆ అమ్మాయికి అంటే ఇద్దరికి చూపించుకున్నాము. అది బబుల్స్ ఏదో అంటే వాటర్ బబుల్స్ ఉన్నాయండి. సరే చెకప్ అని చేసుకొని 2019లో ప్రీమేచ్యూర్ బేబీ 8 months అయింది. కొంచెం రిస్క్ లో వేలూరు సిఎంసీలో బెడ్ ఫస్ట్ బాబు వచ్చారు మేడం. ఓకే. ఆ బాబు కూడా ఒక 1 month బాక్స్ లో ఉండడం, కొంచెం వెయిట్ లాస్ 1.2 ఉండడం, కొంచెం రిస్కీగా వచ్చింది మేడం. అవన్నీ కూడా చేసుకున్నానే మేడం. బాబు ఏం ఘటన అయ్యాడు, బాగున్నాడు. అన్ని టెస్టులు సక్సెస్ అయ్యాగానే హీరింగ్ లాస్ వచ్చింది మేడం. అది వాళ్ళు అప్పుడే చెప్పారు గ్యారంటీ ఇవ్వలేము 100%. అసలు ముందే మీకు ఎవరు చెప్పలేదా మేనరికం ఇట్లా అని? చదువుకున్నారు ఇలా అందరూ టీచర్లు. జనరేషన్ ఏం మారలేదు. ఇది ఫస్ట్ మీరు చేసుకోవడం అక్క బావ వేరే మనం అదేలేండి. అలా అనేసి ధైర్యంతో కొంచెం చేసాము. అందులో ఇంకా ఇంట్లో ఫోర్స్ లో ఓకే అలా సార్. నెక్స్ట్. చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 21లో ఒక బాబు పుట్టాడు మేడం. ఓకే. అది నార్మల్ గానే పుట్టాడు. కానీ మా దురదృష్టం ఏంటంటే వాడు 3.2 దాకా ఉన్నాడు వెయిట్. అన్ని నార్మల్ గానే వచ్చాయి. కానీ ఆ 2 years గా బాగా రెస్పాండ్ కూడా అవుతున్నాడు. 2 years అప్పుడు కూడా ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా అలా ఫోన్ రింగ్ అయినా ఆటిజం వచ్చిందా? వాడికి కూడా హీరింగ్ Hearing loss. మాట రాదు వాళ్ళు కొద్ది రోజులకి వినిపించలేదు. అంటే ఇద్దరు ఫీవర్ మాటలు వైరల్ ఫీవర్ లాగా ఇద్దరికి వచ్చింది. మాటలు రావు. రావు. మెషిన్లు ఉన్నాయి. మిషన్ ఇప్పుడు పెట్టన్నాను సార్. పెట్టించాను సార్ నేను. మాట్లాడతారా ఇప్పుడు? పంపిస్తున్నారా? పిచ్చి థెరపీ పెద్దోడు కొంచెం సెంటెన్స్ వచ్చినాడు మేడం. కొంచెం చిన్న బాబు ఇంకా రాలేదు మేడం. అది థెరపీ ఇప్పించుకుంటా చేస్తున్నాం మేడం. అలా జరుగుతా ఉంది మేడం. ఆ బాబు పుట్టి ఆపరేషన్ అయింది. అప్పటి వరకు కూడా పర్లేదు బాగానే ఉంది మేడం. నాతో ఆ అమ్మాయి హెవీ వెయిట్ మేడం. 110 దాకా ఉంది. ఆ చిన్న బాబు అప్పుడు కూడా వెయిట్ అబ్బాయి పుట్టినప్పుడు రెండో అబ్బాయి హైట్ పుట్టినప్పుడు వెయిట్ రెండు ఉంది. నాలాగా అంత హైట్ ఉంటుంది. ఆ ఆపరేషన్ అవ్వడము మళ్ళీ డైటింగ్ చేసి అట్లా చెప్పారు మేడం డాక్టర్ గారు. సరేలే అని డైటింగ్ చేస్తూ తగ్గింది. అది తగ్గడమే నాకు ఓనమైంది మేడం. అసలు నిజం చెప్పాలంటే అప్పటి నుంచి కొంచెం మార్పులు వచ్చాయి మేడం. నేనైతే కనుక్కున్నా. అంటే కొనుక్కోవడానికి కొంచెం టీచర్ కదా, కొంచెం విషయాలు తెలుస్తుంటాయి కదా. అమ్మాయి బిహేవియర్లో తేడా వచ్చింది, డ్రెస్సింగ్ సెన్స్లో. అది నన్ను అనుమానంగా రివర్స్లో పేరెంట్స్ నేను ఏదైనా చెప్పాను అనుకోండి, వాళ్ళ అమ్మకు ఫోన్ చేయడం, వాళ్ళ అమ్మ దగ్గర రివర్స్లో తిట్టించడం. అప్పుడు ఏమైపోయింది, నేను ప్రతిసారి అనుకోవడం మళ్ళీ ఏం అనుమానం వచ్చింది మీకు? ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కానీ అట్లా మార్చడం, ఫోన్లో ఆన్లైన్లో ఉన్న చెప్పకపోవడం, కొన్ని విషయాలు జరిగాయి మేడం. బిహేవియర్స్ లో చాలా తేడా వచ్చింది తగ్గిపోయిన తర్వాత. మీ అత్తగారింటికి మీ ఇంటికి ఎంత దూరం? లేదు మేడం, వాళ్ళ ఇంట్లోనే ఉండేది మేడం. కానీ ఆ అమ్మాయి బయట ఉంది. అమ్మాయి జాబ్ చేసేది బయట మేడం. ఫోన్ చేసి మీ అత్తగారికి చెప్తే మీ అక్కకి మీ అక్క మన బిడ్డే కదా మేడం, మన బిడ్డే కదా, మన ఇంట్లో బిడ్డే కదా, నువ్వు అట్లా అనుమంచి తప్పు కదా అంటే నేను కూడా కొన్నిసార్లు మా ఇంట్లోనే ఉన్నారు. కొన్నిసార్లు అలాగే యాక్సెప్ట్ చేసి నిర్మా ఎమ్మెల్యే మందే పొరపాటు ఉండొచ్చు ఎందుకంటే యాక్సెప్ట్ చేసుకుని గమ్మున అయిపోయాయి మేడం. చాలా సార్లు నన్ను మాత్రం నమ్మలేదు. చివరికి అంతా కొంచెం ఒక ఫైల్ లాగా రాసి నా మీదనే
లాస్ట్కి లైన్ 2025లో జనవరిలో అంత నన్ను ఒక సాడిస్లా క్రియేట్ చేసింది మనం చెప్పాలంటే. అంత క్రియేట్ చేసి లెటర్స్ రాయేసి చిన్న బాబుని బస్ స్టాండ్లో వదిలేసి అంటే కేర్ టేకర్గా మా పాపను పెట్టాం, కజిన్ పెట్టాం తోడుగా. అమ్మాయి ఒకటే ఉంటుంది, అంటే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, అంటే ఒక 5 years ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ వస్తే అందరూ వెళ్ళిపోయే కాడికి ఈ అమ్మాయికి తోడుగా మా కజిన్ పెట్టాం మనం. ఎంటర్ అయిపోయింది, అమ్మాయి పెట్టింది తోడుగా, బాబుని చూసుకోవడానికి కూడా ఉంటుంది అనేసి. ఆడ బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది మేడం. సేమ్ లెటర్స్ మాకు పోస్ట్ చేసింది వాట్సాప్లో, మా కోసం వెతకద్దు, నేను వెతికారంటే నేను చచ్చిపోతాను, ఈ విధంగా చేశాడు ఈయన అనేసి అంత లెటర్లో విడేసి ఏం చేశాడు ఈ విధంగానే? లెటర్ రాసింది సార్. ఇట్లా ఏ విధంగా అనుమానించాడు. చేశాడు? అనుమానం, ఏదన్నా అనుమానం అట్లా అన్ని నా మీద అలిగేషన్ రాసి నిజంగానే మేము కూడా ఇంకా అందరూ కూడా నన్నే తిట్టారు. ఆ రోజు కూడా ఎందుకురా నువ్వు ఇట్లా చేసావని నన్నే తిట్టారు. నేను కూడా కామ్ అయిపోయి నేను ఇంకా మన వల్లే నిజంగానే ఏమన్నా ఇదైందేమో, అలా చేసుకున్నానికి ఇదైందేమో అనుకున్నాను. కానీ యాక్చువల్గా అది కాదు మేడం, మళ్ళీ జరిగింది, మళ్ళీ తెలిసింది అది. ఆ రోజు వెళ్ళిపోవడము, మళ్ళీ రాకపోవడం, మీరు వస్తే నేను చచ్చిపోతున్నా, బ్లాక్మెయిల్ చేసింది మేడం. పిల్లాడు ఎవరికి దొరికాడు? పిల్లల్ని బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఆ పాప మాకు ఫోన్ చేసింది, కేర్ టేకర్స్ తోటి వదిలేసి వదిలేసి ఈ మా అమ్మాయి ఒక్కతే కజిన్ వెళ్ళిపోయింది. వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది. లిక్టా ఫోన్ చేస్తే సో ఇంతకీ మేమే కోపం వచ్చి వెళ్ళిందా, వేరే కార్యక్రమం మీద వెళ్ళిందా? అదే సార్, అది అప్పుడు తెలియదు సార్, మళ్ళీ తెలిసింది అది విషయము. ఆ రోజు మాకు ఫోన్ చేసి మేము కార్ తీసుకెళ్ళి మళ్ళీ కాలేజ్ 1 hour పడుతుంది మేడం తిరుపతికి. ఆడ తీసుకెళ్ళి అది మన చుట్టుపక్కలంతా ఏమైనా నిజంగా ఏమైనా చేసుకుందేమో అనేసి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకొని ఈ చివరి కంప్లైంట్ ఇద్దామనే దాకా వెళ్ళిపోయాం మేడం. చాలా వరకు మరుసటి రోజు మార్నింగ్ ఆన్ చేసింది మేడం ఫోన్. ఆన్ చేసి అంటే మేము ఇంక కేసు ఫైల్ చేస్తామేమో అనే ట్రేస్ అవుట్ ఒకసారి ఏదో ఆన్ చేశారని పోలీస్ చెప్పారు. పలానా దగ్గర ట్రేస్ అవుట్ అవుతుందని, కోలార్ దగ్గరే ఆడ వచ్చింది బెంగళూరు సైడ్ అన్నాడు. సరే ఆ విషయం ఎట్లా తెలిసిందో ఏమో మరి అమ్మాయికి. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసింది మేడం. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్కి చెప్పింది, ఇట్లా మాట్లాడితే పోలీస్ సారు ఫోన్ చేశారు, పీసీ ఫోన్ చేసి ఏమయ్యా ఇట్లా మీ అక్క ఇట్లా ఉంది కదా, ఈ విధంగా మీ మీద నమ్మకం లేదంట, మీ సిస్టర్ రాదంట, మీ మామ ఇట్లా అన్నారంట ఇట్లా అంట అని చెప్పి వాళ్ళ అమ్మాయి కూడా సర్ది పెట్టి ఏమన్నారులేమ్మా నువ్వు వెళ్ళిపో, ఆయన కూడా టీచరే కదా అని చెప్పి పంపించేస్తారు మేడం. వీడు కూడా ఏం చెప్పాడు, నువ్వు ఆడ ఉండొద్దు అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పింది. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వేరే అతను తర్వాత తెలిసిందే. వీడు మళ్ళీ వెళ్ళి ఒకరోజు వీళ్ళు చెల్లి వీరు వెళ్ళి కన్విన్స్ చేద్దామని వెళ్ళారు మేడం. వెళ్ళి అడిగితే మీరు మళ్ళీ నేను అన్ని రాసుకొని వచ్చేసాను, మీరు మళ్ళీ ఇదంతా చేయొద్దు, నాకు వద్దు అన్నట్టు. పిల్లలు వద్దు, భర్త వద్దా? భర్త వద్దా అట్లానే చెప్పింది మేడం. అప్పుడు తెలియదు విషయం నిజంగానే. అతను ఎవరు? అతను కూడా ఆ ఏరియా, అతను అక్కడ ఊర్లో అతనే మేడం. అమ్మాయి పనిచేసే అతను వేరే మేడం. వాడు సాఫ్ట్వేర్ అంటారు, నిజం తెలియదు మేడం, కరెక్ట్ గా తెలియదు విషయం అయితే. అక్కడే ఉండేవాడు అంట పక్కన విలేజ్. ఏదో పెళ్ళయిందా అవలేదంటే మనం ఫ్రెండ్స్ అయ్యారు, ఇద్దరు కలిసి ఎక్కువైపోయి మళ్ళీ చివరికి నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళది ఎక్కువ అయిపోయింది మేడం. ఫస్ట్ ఏదో అనకూడదు ఇంకా చెప్పలేకపోతున్నా, అదే మేడం జరిగింది. అయితే సార్ అమ్మాయి జాబ్ చేసుకుంటానే ఉంది మేడం. వెళ్ళిపోయి అతనితో పాటు ఉంటుందా లేకపోతే ఏమన్నా కేసులు వేసిందా? ప్రెజెంట్ వేసింది మేడం. ఏం కేసు వేసింది? 498 వేసింది. అది మన గృహహింస కింద ఏదో పెట్టి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది. డొమెస్టిక్ వైలెన్స్ వేసింది. ఆ రోజు మాత్రం అట్లా వెళ్ళిపోతే వీళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది మేడం. అప్పుడు విషయం తెలియదు మేడం మాకు. తర్వాత మా నాన్న చనిపోతే తర్వాత హాలిడేస్ ఇచ్చారు మేడం. హాలిడేస్ మేలో చనిపోయారు మేడం. లాస్ట్ మేలో చనిపోతే అప్పుడు వీళ్ళు లీవ్లు కదా, నువ్వు రావమ్మా అని వీళ్ళందరూ పిలిచారు మేడం. పిలిస్తే వస్తాను అంటే ఉంది కానీ రావట్లేదు. ఏప్రిల్ అయిపోయింది. ఏప్రిల్ మాకు లాస్ట్ వీకే ఇచ్చేస్తారు లీవులు. అది మే జరుగుతుంటే కూడా రాలేదు మేడం. ఆ మధ్యలో హాస్పిటల్కి నేను పెద్ద బాబుని తీసుకుపోయాను. పెద్ద బాబు నాకు ఉన్నాడు. ఆ గ్యాప్ లో వచ్చినప్పుడు చిన్న బాబుని తీసుకుపోయింది మేడం. బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి వీళ్ళతో అప్పటికి విషయం తెలియదు కదా, నా మీదే కదా వీళ్ళంతా ఇది అలిగేన్స్. కాబట్టి వీళ్ళతో మంచిగా మాట్లాడుకొని వచ్చింది. బిడ్డను తీసుకొని పోయి కుదరదు. ఒక్కడనే, ఇంకెవరు హెల్ప్ లే, కేర్ టేకర్ కూడా వద్దనేసింది, ఎవరు లేదంట, నేను ఒకటే ఉంటాను, బాబుని తీసుకుపోయి ఉండింది మేడం. ఒకరోజు హాస్పిటల్కి వచ్చింది మేడం. నేను వెళ్ళాను అనుకోకుండా, వేలూరు CMC చెవు చూపించాలని పోయాం మేడం. ఆ అమ్మాయి చెవు డాక్టర్ కరెక్ట్గా అనుకోకుండా కోయిన్సైడ్ అయ్యాము ఇద్దరం. పెద్ద అబ్బాయిని తీసుకెళ్ళాడు, చిన్న అబ్బాయిని తీసుకొచ్చింది. ఒకే రోజు కలిసారు ఇద్దరు. ట్రీట్మెంట్ ఇద్దరు ఒకే డాక్టర్. అంత ముందు కూడా చాలా సార్లు పోయేసి వచ్చేవాళ్ళం మేడం. ఇద్దరం కూడా మేము అదే పనికి లీవ్ పెట్టుకుని పోయి వచ్చేవాళ్ళం. అప్పుడు పట్టుకున్నారా? అప్పుడు అడిగాము, ఈ వృద్ధు హాస్పిటల్ అది ఇది మాట్లాడడానికి ట్రై చేస్తే ఒప్పుకోలేదు. సరే అని మళ్ళీ బయట వచ్చిన తర్వాత హోటల్కి తీసుకెళ్ళాను మేడం. బలవంతంగానే వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ దొరికొచ్చింది, అమ్మాయిని దొరికొచ్చింది. మరి అతను వచ్చినాడో లేదు నేను చూడలేదు, అప్పుడు తెలియదు నాకు. ఆ అమ్మాయి అందరూ హోటల్ పోయి బిడ్డలైనా తినాలి కదా, తినిపించి అని చెప్పి తినిపించి సరే వచ్చేదానికి బస్సు ఎక్కాం మేడం. ఆడకి దిగాము. ఆడ దిగినాక అడిగాము మేడం, వెళ్ళిపోవాలంటుంది తిరుపతి, ఆడికి వెళ్ళాలని చెప్పింది. వద్దు, అందరూ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్నారు, మన వల్ల మనం చేసుకున్నాం, మన ఆ బాధ ఏదో మన ఇద్దరు. అప్పటిదాకా కూడా ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయని మీకు తెలియదు? నాకు తెలియదు. నేను కూడా భ్రమపడిపోయా. ఏమంటే యాక్చువల్గా నా వల్లే ఇట్లా అయిపోయిందేమో, మనమే మారదాం అనేసి. అమ్మాయి మీరు నమ్ముతారా గాంధీ బొమ్మ దగ్గర కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాను నేను. నిజంగానే ఆ అమ్మాయి నాకు సొంతమైనా కూడా కాళ్ళు పట్టుకుని పోతైపోయింది.
ఇది నా వల్ల ఇక జరిగింది, ఇంక మీరు అట్లా అడగను, నాదే తప్పు, నువ్వు వచ్చి బాగుంటావు అని చెప్పాను మేడం నిజంగానే. కానీ ఆ అమ్మాయి అంత కాలు పట్టుకున్నా కూడా కనికరం లేకుండా నేనే పట్టుకుంటాను వదిలేను, రివర్స్లో అనింది మేడం. సరే విడాకులు ఇమ్మని రివర్స్లో వదిలి అనేట్టు అట్లా అడిగింది మేడం. అప్పుడు తెలియదు మాకు. సరే బిడ్డలు చూసన్నా వచ్చి ఉండు, నాతోనే కదా మీ అమ్మలతో కూడా ఉండు అని చెప్పి అట్లా కూడా చెప్పాను. బతిమాలుకున్నారు కానీ ఆ అమ్మాయి ఎక్కడ కరగలేదు సార్. అట్లా కూడా అంత రాత్రులు వెళ్ళిపోవాలండి. సరే నేను వస్తానంటే అవసరం లేదనింది. మా నాన్న చనిపోయి అదే వీడియో తీసింది మేడం, అలా హాస్పిటల్లో చేర్చున్నాం మేడం. అది కూడా చూపించాను మేడం. కనీసం కనికరం కలిగిన మా నాన్న చూడడానికి తాతకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఆయనే ఉన్నాడు అసలు అప్పుడంతా. ఆ సాకుతో వస్తాలే అని చూపించాను. సరే వస్తాలే అన్నట్టు చెప్పింది, ఆలోచించుకొని వస్తాను అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది మేడం. రాలేదు మేడం. మా నాన్న May 6 అప్పుడు చనిపోయాడు మేడం. అప్పుడు ఫోన్ చేస్తే పక్కింటి వాళ్ళని వీళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళు నిజంగానే చనిపోయాడా లేకపోతే మనం రప్పించడానికి ఇలా చేస్తున్నారు గేమ్ అనేసి పక్కింటి ఆమెను అడిగి కన్ఫర్మ్ చేసుకొని రాత్రుల్లో వస్తే అప్పుడు 11 అప్పుడు తిరుపతిలో దిగితే వాళ్ళ బ్రదర్తో కలిసి వీడు బెంగళూరులో ఉన్నాడు మేడం. వీడితో కూడా తిరుక్కొని వచ్చారు. ఆ రోజు కూడా అప్పటికి కూడా తెలియదు విషయం. వచ్చారు రాకడే ఎప్పుడు తెలిసింది? కర్మక్రియలు అయిపోతాయి. అంటే మా తాత చనిపోతారనే 2 days ముందు వానరు ఫోన్ చేసింది, మా మమ్మీ చేస్తే అమ్మ ఇక్కడ పద్ధతులు బాగాలేదు, మీ బిడ్డ సరిగ్గా లేదు, ఒకసారి చూసుకోండి అని ఏదో ఒక చిన్న హింట్ ఇచ్చింది. సరే హింట్ ఇచ్చేసరికి నేను ఫోన్ చేసి అలా కాదా అంటే చెప్పండి అని నేను రిక్వెస్ట్ చేసేసరికి ఇంక చెప్పింది ఆమె, మీ అక్క పలానా అబ్బాయిని మీ అక్కే తీసుకొచ్చి పైన పెట్టుంది, ఆ అబ్బాయితో కూడా తిరుగుతా ఉంది, ఇది ఇల్లీగల్ కాంటాక్ట్. మీరు వచ్చారంటే నేను పట్టిస్తానని చెప్పున్నాను మేడం 2 days ముందే. సరే అని 2 days వెయిట్ చేస్తాను, నేను ఫోన్ చేస్తాను రండి అని వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంత లోపల మా తాత చనిపోయాడు. ఇంకా రావాల్సి వచ్చేసింది ఇంటికి, అంతే ఆడ ఎస్కేప్ అయిపోయింది. తర్వాత ఏం లేదు మేడం, ఇంకా అంతే ఇంటికి వచ్చేసింది మేడం. అప్పుడు అక్కడ ఆ అమ్మాయి గోల్డ్ సర్టిఫికెట్లు మొత్తం ఆ అబ్బాయి దగ్గర ఇచ్చేసి వచ్చేసింది బీగాలు వేసి. ఇంకా పోతామంటే ఆ పంపిరేమో నా నమ్మకం ఆ అమ్మాయికి, ఆడ అబ్బాయి దగ్గర చేర్చేసింది మొత్తం. చేర్చి ఏం తెలియనట్టు వచ్చేసింది మా ఇంటికి. ఇంకా దినాలు అవంతా అయిపోయినాక వీళ్ళతో గొడవ కదా, మాట్లాడేది లేదు. అప్పుడు కూడా ఈ అబ్బాయితో మాట్లాడాల అమ్మాయి. సరే మా ఇంటి దగ్గరకు వచ్చింది, 2 రోజులు ఉన్నది. ట్రాన్స్ఫర్లా వస్తా ఉన్నాయి పెట్టుకోవాలనేసి రెడీ అయింది మేడం. బిడ్డలు నా దగ్గరే ఉండారు, వెళ్ళిపోవాలని రెడీ అయింది. అమ్మ ఇప్పుడు పోవద్దు, ఎవరో ఒకరు తోడు వస్తారు, పోదువు రేపు బోదువులేని ఆయన అంటే కూడా వినలేదు మేడం. అప్పటికి మీ అల్లుడు మీ ఇంట్లోనే ఉన్నాడు? మేము పంపించేసాం. సరే ఆ మునింది బయలుదేరింది. ఇంతలో మేము వీళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మా మాట వినట్లేదు, వెళ్ళిపోతుంది, మీరు వచ్చి చూసుకున్నట్టు అప్పుడు వీళ్ళు వచ్చారు. నీకు తెలిసినాక మీ అమ్మకి చెప్పావా? చెప్పాను మేడం, అప్పుడే చెప్పాను మేడం. అక్కడే వెళ్ళిపోతాను అనింది కదా, అప్పుడే చెప్పాను ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ అని చెప్పాను మేడం. ఆమె కూడా చెప్పింది మేడం, మీ తమ్ముడు నువ్వు రండమ్మా ఓనర్ చెప్పింది మేడం. ఎవరు రావలేదు, భయపడవలేదు, మేము ఉన్నాము, మీ తమ్ముడు తోడుకొని నువ్వు ఒక్కదానివే రా, మేము ఉన్నాం, మేము చూసుకుంటామనింది. ఈ లోపల ఇవన్నీ జరిగినాయి మేడం. కాదమ్మా, ఆవిడ అక్కడ జాబ్ చేస్తుంటే తల్లి తమ్ముడుగా మీరు వెళ్ళుంటారు అప్పుడప్పుడు? ఎప్పుడో మేడం అవకాశం. ఆయన భర్త తెలుస్తుంది కదా, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మరి రెంట్ ఎట్లా ఇచ్చారా పైన అతనికి? డబ్బే చూస్తుంది మేడం ఓనరు. మీరు ఎవరన్నా ఆ మనిషిని డైరెక్ట్ కలిసారా? తర్వాత కలిసి పోలీస్ స్టేషన్ ఊర్లో పంచాయతీ మధ్యస్థం పెట్టి పెద్ద మనుషులు వెళ్ళిపోవాలండి కదా, అందరూ మేడే ఉన్నారు కదా, అమ్మోళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, ఆ పిల్లలు ఏడే ఉన్నారు కదా, ఏడకి వెళ్ళిపోతావు అని అందరూ నిలదీశారు. వీళ్ళు తమ్ముడు నిలదీశారు. అప్పుడు పెద్ద మనుషులు పిలిపిస్తే కూర్చొని మాకు చెప్పండి, వాళ్ళ దగ్గర చెప్పిందంట మేడం, వెళ్ళిపోవాలి లేకపోతే చచ్చిపోతాడు అంత ఇదిగా చెప్పిందంట వాళ్ళకి. ఆ పెద్ద మనుషులు పబ్లిక్ వాళ్ళతోనే లోపలికి వెళ్ళి అసలు ఎట్లా బతకాలి మేడం చెప్పండి. అందరు ఉండేది జరిగి ఎంతకాలం అయింది? లాస్ట్ మేలేనే మేడం, మేలే. సరే ఇప్పుడేంటి 1 year లో పరిస్థితి ఏంటి? 1 year లో అదే మేడం జరిగి అవన్నీ అయిపోయిన తర్వాత వాడు ఉన్నాడని తెలిసి మేము ఒకసారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము మేడం, ఇట్లా చేస్తారు. వాడు ఒప్పుకొని మేము ఇంక రాము మీ జోలికి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయాడు మేడం. వచ్చి పట్టుకొచ్చారు పోలీస్ కుప్పంలోనే చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఇంక రామ్ తర్వాత రూమ్ ఖాళీ చేద్దామని పోయినప్పుడు మాకు తెలిసింది గోల్డ్ లేదు, సర్టిఫికేట్స్ లేవు, ఏం లేవు. అతను కొట్టేశాడు. అతను ఆడబిడే వచ్చేసింది అమ్మాయి, అతను తీసుకెళ్ళిపోయింది. మరి ఇచ్చేది వచ్చారు మనకి తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో. అది ఆ రూమ్ ఖాళీ చేసారో తెలిసింది మాకు. తర్వాత ఏం చేసింది, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం, ఆ అమ్మాయి ఇష్టంగానే పెట్టింది. ఆ రిలీవర్ కాకపోతే వాళ్ళ సార్ని కూడా రిక్వెస్ట్ పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకుని పెద్ద మనుషులతో ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. ట్రాన్స్ఫర్ జరిగింది, రిలీవ్ చేసుకొని మా స్కూల్ స్పోజ్ యూజ్ చేయడం వల్ల మా స్కూల్ వచ్చింది మేడం. ఆడ టీచర్స్ ఒప్పుకోవాలి, మా ఊరు కూడా ఉంది, ఇవ్వలేదు అది మీ స్పోజ్ కాబట్టి మీ స్కూలే తీసుకోండి అని చెప్పినారు. సరైన మా స్కూల్ ఆ పని ముందు ఎందుకు చేయలేదు? 2 పసిపిల్లలు అదే మేడం మేము చేసిన రాంగ్. అంటే జనరల్ ట్రాన్స్ఫర్ వచ్చాయి మేడం, మీకు జనరల్
ట్రాన్స్ఫర్ వచ్చాయి మేడం, కానీ ఆ, దాంట్లో మరి? రాలేదు మేడం. వచ్చేస్తుంది కదా అరే, పిల్లలు ఆ రీజన్ చెప్తే కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మేడం, అదే అని పొరపాటు పొరపాటు చేసింది, అదే చేసుకొని మేడం. 8 అంతకుముందు ఏళ్ళు ట్రాన్స్ఫర్ అప్పుడైతే సింపుల్ పొరపాటు కదా, అదే పెద్ద పొరపాటు. అదే వచ్చేసిన తర్వాత గోల్డ్ కోసం పోతే అతను తీసుకెళ్ళాడు కదా, మనం పోయి తీసుకొద్దామని ఆ అమ్మాయి చెప్పి మా అన్నని వీళ్ళని వీళ్ళ అమ్మ తమ్ముడిని అందరూ దొడుకొని పోయేసి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది మేడం. మేమేం చెప్పలేము మేడం, మాకు వద్దులే, పోతే పోయిన దరిద్రం వదిలిపోయింది, ఇంక వద్దు అవన్నీ కూడా అని చెప్పాం. కానీ ఆ అమ్మాయి మన ఎందుకు వదిలేయాలి, నా గోల్డ్ కదా. మిమ్మల్ని మళ్ళీ మోసం నమ్మించింది చేసింది. మేడం. అది అవును మేడం. గోల్డ్ చేసి చూపించింది ఆడ అనమాట. పోయేదాకా ఎవరు బయటపడలేదు మేడం, నిజంగానే. అన్న, అక్కడికి షాక్ వెళ్ళి అయ్యారు కంప్లైంట్ మేడం. కూడా కంప్లైంట్ రాసింది. రాసింది సిఐ గారు మల్లేష్ సార్ ఉన్నారు. ఆయన ముందు కంప్లైంట్ రాసింది, మొత్తం ఎత్తుకుపోయి వాడిని పిలిపించాడు. పిలిపించి మమ్మల్ని వాడిని ఈ అమ్మాయిని నిలబెట్టారు ఇక్కడ. నిలబెట్టి అమ్మ తీసుకున్నాడా లేదని అడిగారు సార్. అడిగితే అలా కాదు సార్, నేను చెప్పాలి ఫస్ట్ నుంచి వినండి, మళ్ళా మా reverse హస్బెండ్ అయిపోయింది. నన్ను టార్చర్ పెడుతున్నాడు అని అక్కడ ఆ రివర్స్ అబ్బాయి అయిపోయింది. మీద reverse అయిపోయింది. ఇది వాడి మీద ఏం కేసు అవ్వలేదు. ఏం లేదు సార్, సరే, వాడిని అంటే వాడిని అసలు పోలీసులకి సేవ్ చేసింది. అతనికి రైట్స్ ఉండవు, మీకైతే గోమ మీద ఒకటి పీకే రైట్స్ ఉంటాయిగా. ఎవరు కొట్టినాడు అంటే మేడం? సార్ దెబ్బ. ఉన్నాడు మనం సిఏ సార్, ఆయన అతను పట్టుకునే మాట్లాడు- వేసాడు. నా తమ్ముడిని అనట్లా, ఆవిడకైతే కడుపు మంట ఉంటది కదా. చిన్నగా కాదు మేడం పెట్టింది, మళ్ళీ మమ్మల్ని బయట పంపించేసింది మేడం ఆ అమ్మాయి. అంతేలే, మేజర్ తల్లి, తండ్రి వాళ్ళిద్దరిని కలిపి పంపించారు ఏంటి? సార్ ఏం చెప్పాడంటే, అమ్మా ఇది వేరేగా ఉంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు సార్. మీరు వెనక్కి తీసుకొచ్చేసాం. నెక్స్ట్ టైం అయింది, నెక్స్ట్ టైం అయింది. తీసుకొచ్చేస్తారు మేడం. మళ్ళీ ట్రాన్స్ఫర్ జరిగింది, స్కూల్ పోతా వస్తా ఉన్నాను, బాగానే ఉంది మేడం. మళ్ళీ స్కూల్ కాడ దగ్గర కొంచెం ఇది చేసి ఎందుకు గోల్డ్ దొరికిందో ఏం దొరకలేదు. లేదు సార్, మేడం. మళ్ళీ మా అది మీద రివర్స్ పెట్టేసాం. రివర్స్ లో అయిపోయింది మేడం ఇప్పుడు ఏమని? పరిస్థితి. మొత్తం కొట్టేశారు. మా దగ్గర మేము మేము కొట్టేసాం ఎత్తుకున్నాం, అంట. ఆమెకి స్కూల్ ఇవ్వాలంట. దగ్గర నుంచి వెళ్ళిపోయింది మేడం. అది స్కూల్ బాబు దగ్గర నుంచి మా బాబు వెళ్ళి మా స్కూల్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు మేడం. మధ్యాహ్నం లంచ్ అయింది, స్కూల్ దగ్గర నుంచి బైక్ రావడం, వెనక్కి తీసుకొచ్చిన ఎన్ని బోర్కా రోజుల తీసు- తర్వాత అది ఒక 5 months అయిపోయింది సార్. 5 months పాటు ఆ, ఇక్కడ ఆ, అవునండి సార్, జాబ్ జూన్ చేసుకుంటాను, నుంచి ఉంది సార్, ఇంట్లోనే డిసెంబర్ పోతాను. లో జరిగింది సార్. హస్బెండ్ వైఫ్ పోతా ఉన్నారు, పోయేసి డైలీ బాబుని వచ్చేవాళ్ళు కూడా సార్. స్కూల్లో Transfer చేర్పించుకున్నారు. ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. Transfer అయింది, ఇద్దరు ఒకే కానీ ఎలా చోటకి accept వెళ్తున్నారు. చేసావయ్యా? ఎలా అంటే అది- ఊరికి అడుగుతున్నా. అవును సార్, అది నిజమే సార్. మీ భార్య ఒక వ్యక్తి సార్ అది అన్ని చంపుకున్నాను సార్ నేను, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇద్దరికి నోరు లేదు, చెవులు వేరే వాళ్ళు చూడరు అని ఒక్క దాంతోనే యాక్సెప్ట్ కానీ చేశాను. అడుగుంటావుగా, రకరకాల ఈ 5 నెలల రకరకాల ప్రశ్నలు నేను- అడుగుంటావు కదా, నేను ఎందుకు ఒకటే చేసావు, ఎలా అడిగాను. చేసావు, ఎందుకు వెళ్ళావు, అలా ఏం అడగలేదు సార్ నేను. ఏం ఏ- అడగలేదు. ఏం పోలీస్ అడిగానంటే స్టేషన్లో మిమ్మల్ని అంత ఆ cheat గొడవ జరిగిన చేసినా? ఫస్ట్ రోజు అడిగాను మేడం, ఒక దెబ్బ కొట్టి చెప్పాను, ఏంది ఇంత ఇదిగా నువ్వేదో మంచిదాని అనుకుని నీ కాలు సార్ కూడా మీకు ఎక్కడ పట్టుకున్నాను ఏమనిపించలేదు? ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమో సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్దామని అనిపించలేదా? అనిపించింది. ఎంత నాకేం- abnormal గా ఉంది అది వింటుంటే అన్నా కూడా మాకే మాకేమైనా ఇట్లా పిచ్చా అనిపిస్తుంది. అని కూడా డైలాగ్ అడుగుంది చెప్పింది అమ్మాయి, నాకేం ఏదో, పిచ్చా? అది కూడా అన్నారు. అంటారు. అంటే ఇలా వచ్చి మాట్లాడుకుంటారు కదా, ఆ, ఏమంది? ఒకసారి చూపించండి, నాకేం పిచ్చి ఉంది అనుకున్నారా, నాకేం పిచ్చి అలా లేదు. అంది అంటే ఖచ్చితంగా ఉన్నట్టే. అలా అలాంటి వాళ్ళు అర్జెంట్ గా తీసుకెళ్లాలా? అలా చేసి స్కూల్ దగ్గర నుంచి డిసెంబర్ 18 వెళ్ళింది మేడం ఆఫ్టర్నూన్. ఆ గుర్కా వేసుకొని వెళ్ళిపోయింది సార్, వేరే అబ్బాయిని పంపించారు బండి. బుర్కా కూడా వాడే వాడు వాడే పంపించారు, అడ్రస్ ఉంది సార్, ఉంది సార్, అదే సార్. దగ్గర. కాదు కాదు, బుక్ చేసి పంపించినారు. స్కూల్లో వీళ్ళు కాదు, వర్క్ అసలు చేస్తున్నారు సార్. అబ్బాయికి ఆ అబ్బాయిని ఒక్కడిని పోలీస్ స్టేషన్ పిలిపించారు, అమ్మ నాన్న వీళ్ళు ఎవరు లేరు అతనికి. వాళ్ళ అక్క ఉంది వాళ్ళకే మేడం. మనం సపోర్ట్ చేసేది వారికి. సపోర్ట్ చేసి ఈ 5 నెలలు నీతో పాటు ఆ అమ్మాయి ఉందే గానీ శరీరం అయితే ఇక్కడ ఉంది, మనసు అక్కడే ఉందిగా, కమ్యూనికేషన్ లోనే ఉండుంటదిగా. లేదంటే ఈ బుర్కా సడన్ గా ఎక్కడి నుంచి వచ్చి పడుతుంది? లేదు సార్, అది కూడా ఒక ఇదే సార్. మేము ఫస్ట్ లో అయితే చేయలేదు, ఫోన్ గురించి కొంచెం జాగ్రత్త పడ్డాం కానీ ఫోన్ కూడా సెకండ్ అదే పోలీస్ స్టేషన్ గొడవ అయినప్పటి నుంచి ఫోన్ కొంచెం ఒకే ఈ మధ్య స్కూల్ ఫిజికల్ రిలేషన్ ఉందా డిసెంబర్ వరకు? లేదు ఫస్ట్ లో ఉన్నింది, ఏదో తర్వాత? ఉన్నామంటే ఉన్నాం, ఏదో ఆ అమ్మాయి కూడా అలానే ఉన్నింది. తల్లి దగ్గరికి వెళ్ళారా అమ్మ అనుకుంటే ఇక్కడే వెళ్ళారా? ఉన్నారు ఇక్కడే సార్, ఉన్నారు ఇప్పుడు సార్, నా దగ్గరే వదిలేసి recent గా కానీ ఇప్పుడు 3 నెలలు ఓకేనమ్మా? అయింది మేడం. వెళ్తున్నారు తోడుకు సార్. వచ్చినాం. దగ్గర ఉన్నారు ఉన్నారు, సార్. దగ్గర మా ఉన్నారు. దగ్గరికి వెళ్ళారు అమ్మ వాళ్ళకి అనుకుంటే తెలియదు కదా సార్ వాళ్ళకి పాపం. తెలియదు దగ్గర సార్ నుంచి అవంతా. చూస్తారు సార్. మళ్ళీ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. తెలియదు. తెలియదు మేడం. అది మాట వచ్చినా సరే చెప్తారేమో. సార్, 5 స్కూల్ months దగ్గర నుంచి అది ఒక మిస్టేక్ జరిగింది మేడం. అది కూడా స్కూల్ దగ్గర వాళ్ళతో ఫోన్ ఉంది మేడం, ఆయా దగ్గర. వాళ్ళ ఆయమ్మ. పాప వచ్చేది, ఎంత ముందు అంతా ఎప్పుడు వచ్చింది లేదు మేడం. 2 years గా పనిచేస్తారు, ఇంకన్నా ముందు నుంచి పనిచేస్తున్నాను నేను. ఈ అమ్మాయి వచ్చి వాళ్ళని మచ్చిక చేసుకునింది. ఆ అమ్మాయి రావడం స్కూల్ కాడికి, ఈమె వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయి డ్రెస్సులు ఆ ఇవ్వడం, ఫోన్లలో అన్ని డ్రెస్సులు ఇవ్వడం మచ్చిక చేసుకునింది మేడం ఫస్ట్ బాగా. సరేలే మనం ఇదే మైండ్ సెట్ ఏమైనా సరే అమ్మా, మీ మార్చుకుంటే అమ్మాయి 5 నెలల బాగుంటుంది కదా క్రితం అని ఉన్నా. లేచిపోయి వెళ్ళిపోయింది. మీ అల్లుడు కమ్ తమ్ముడిని ఏం చేయమంటారు? ఏమైనా కేసులు నడుస్తున్నాయి? మీరు ఆగండి సార్, టెన్షన్ తీసుకోకండి, చెప్పండి. మీ అమ్మాయి ఒక అబ్బాయి గొంతు కోసేసింది, 2 పసిపిల్లల గొంతు కోసింది ఒక రకంగా. అవును మేడం. ఇట్లాంటి వాళ్ళని నేను ఇందాక సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు అన్నామంటే, ఇది మీరు ఇంకా ప్రెజర్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేసిద్దో, పిల్లల్ని ఏం చేసిద్దో కూడా మాకు అందుకనే డౌటే. పంపించలేదు ఇట్లాంటివి. మేడం, నిజం. వద్దు, అవన్నీ కాదు. నీకు నీ భార్య కావాలి, ఎప్పటికీ నీ భార్య నీ మనసులో ఇంకా కమ్ టు ద పాయింట్. ఇంత జరిగిన తర్వాత నేను దేవుణ్ణి, నాకు పర్లేదు, నా సముద్రం అంత ఉంది నా గుండె అంటే అట్లనే కదా సార్, నా బిడ్డలకి తల్లి కావాలి కదా సార్, వాళ్ళు తప్ప ఇంకెవరు చూడరు కదా. సార్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అది మనం మీరే ఏదో ఒక న్యాయం చేయాలి, నా మీకేం బిడ్డలకు అన్యాయం కావాలని అయిపోతారని నా బాధ. అమ్మాయి కావాలనుకుంటున్నాం మేడం, కనీసం ఆ అబ్బాయితో ఉండకపోయినా మా దగ్గర ఉండమంటున్నాం మేడం. వేరే వాళ్ళతో ఏమి అసలు వాళ్ళు ఏం సంబంధం లేదు మేడం వాళ్ళు. అమ్మ మేమేం చేయగలం, ఏది బెస్టో చెప్తాం, దాన్ని బట్టి దాన్ని డెసిషన్ బట్టి తీసుకుంటాం. ఆలోచించుకో.